పొంగల్ బరిలో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. గుంటూరు కారం, హనుమాన్ మూవీ, నా సామిరంగా, విక్టరీ వెంకటేష్, సైంధవ్ మూవీ. ఏ సినిమా ఎంత లాభాలు తీసుకొచ్చింది, ఏ సినిమా ఎంత నష్టం తీసుకొచ్చింది? 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన హనుమాన్ మూవీ ఏంటి, ఆ రికార్డ్స్, ఏ సినిమా ఎంత లాస్ తీసుకొచ్చింది అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఇంత భారీ లాభాలు తీసుకొచ్చిన మూవీ ఏది లేదు. జస్ట్ 29.5 కోట్లకు అమ్మితే వరల్డ్ వైడ్గా 25 రోజులకు గాను 154 కోట్ల షేర్ రాబట్టింది. 291 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది హైయెస్ట్ బిగ్గెస్ట్ రికార్డు తెలుగు సినిమా చరిత్రలో. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ షేర్, బిగ్గెస్ట్ గ్రాస్. అలాంటి అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది హనుమాన్ మూవీ. ఇంకో రికార్డు కూడా హనుమాన్ పేరు మీద ఉంది. కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, బయ్యర్స్ కానీ, నిర్మాతలకు కానీ ఇంత భారీ లాభాలు తీసుకొచ్చినట్టు తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమా లేదు. మీడియం రేంజ్ సినిమా ఈ వీకెండ్ కూడా 300 కోట్ల దాకా గ్రాస్ కంప్లీట్ చేసుకోబోతుంది. మనం ముందే చెప్పాం 100% ఈ సినిమా లాంగ్ రన్లో 300 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేస్తుందని. 100% అది జరగబోతుంది. ఓవర్సీస్లో అయితే ఈ సినిమా సునామీ స్టార్ హీరోల రేంజ్లో ఆడిందంటే 27 కోట్ల దాకా షేర్ రాబట్టిందంటే ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించింది, అక్కడ కొన్నవారికి ఎంత లాభాలు తీసుకొచ్చింది. నైజాంలో అయితే చెప్పక్కర్లేదు, జస్ట్ 7 కోట్లకు అమ్మితే ఏంటి 30 కోట్ల పైన లాభం తీసుకొచ్చిందంటే నైజాంలో కానీ, సీడెట్లో కానీ, ఆంధ్రలో కానీ ప్రతి ఏరియా ఆల్మోస్ట్ 8 టైమ్స్ లాభాలు తీసుకొచ్చింది. హిందీలో కూడా ఈ వీకెండ్తో 50 కోట్ల మార్క్ టచ్ చేయబోతుంది. వరల్డ్ వైడ్గా 291 కోట్ల గ్రాస్ రాబట్టింది. అరుదైన రికార్డు. మూవీ టీము కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి లాభాలు కానీ, సంక్రాంతికి రిలీజ్ అయిన ఫెస్టివల్ మూవీస్లో ఇలాంటి కలెక్షన్స్ కానీ రాలేదు. రీసెంట్ టైంలో ఇంత భారీ లాంగ్ రన్ 4th వీక్ కూడా మంచి కలెక్షన్స్ షేర్తో రన్ అవ్వడం అంటే ఒక హనుమాన్ మూవీకే జరిగింది. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ ఏమి నమ్మిండో పోటీలో థియేటర్లు లేకుండా కానీ రిలీజ్ చేసి లాంగ్ రన్లో మా సినిమా ఆడుతుంది, వాళ్ళ కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్లు 4th వీక్ 5th వీక్ వరకు కూడా రన్ అవుతుంది. బిగ్గెస్ట్ రికార్డు తెలుగు సినిమా చరిత్రలో భారీ లాభాలు తీసుకొచ్చిన మూవీ. కొన్నవారికి ఏకంగా 8 టైమ్స్ 10 టైమ్స్ లాభాలు తీసుకొచ్చిన మూవీ ఏది లేదు. అందుకే అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం వరల్డ్ వైడ్గా 25 డేస్ కానీ ఈ సినిమా ముందే చెప్పుకున్నాము. డివైడ్ టాక్ తోటి ఆ రోజు మిడ్నైట్ మొదలైంది. అయినా కానీ టాక్ను తట్టుకొని ఎదురు కలెక్షన్స్ రాబట్టి టాక్ను తట్టుకొని 98% రికవర్ అయింది ఈ మూవీ. ఆల్మోస్ట్ 6.5 నుంచి 7 కోట్ల దాకా లాస్ ఉంటుందని మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాం. ఆల్మోస్ట్ 7.5 కోట్ల దాకా లాస్ తీసుకొచ్చింది ఈ మూవీ. 124 కోట్ల దాకా షేర్ రాబట్టింది వరల్డ్ వైడ్గా ఈ మూవీ. 132 కోట్లు అంటే ఆల్మోస్ట్ 7.5 కోట్ల దాకా లాస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ 17.5 కోట్లకు అమ్మితే ఈ మూవీ ఆల్మోస్ట్ 23 కోట్ల దాకా షేర్ రాబట్టిందంటే ఆల్మోస్ట్ ఈ మూవీ 4 కోట్ల దాకా లాభాలు తీసుకొచ్చింది. మంచి హిట్ అయింది. గత 3-4 మూవీస్ నాగార్జునవి డిసప్పాయింట్, డిజాస్టర్స్, పెట్టిన పెట్టుబడి కాదు, పోస్టర్ల ఖర్చు కూడా వెళ్ళలేదు. కొన్ని సినిమాలు వైల్డ్ డాగ్ కానీ, తర్వాత గోస్ట్ కానీ, ఇవన్నీ డిజాస్టర్ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిండు. ఫెస్టివల్ సందర్భంగా మంచి ఫ్యామిలీ డ్రామాతో వస్తే ఏ సినిమానైనా ఆదరిస్తాం అనే దానికి ఇదే నిదర్శనం. గుంటూరు కారం కూడా సినిమా భారీ దాదాపు 124 కోట్ల దాకా షేర్ రాబట్టిందంటే ఈ మూవీ 100 కోట్ల దాకా అమ్మితే 120 కోట్ల దాకా అమ్మితే బ్లాక్ బస్టరే. కానీ భారీ ధరకు అమ్మిరు కాబట్టి ఇది జస్ట్ 98% రికవర్ అయింది. ఇక విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ క్రేజ్తో రిలీజ్ అయింది. 25 కోట్ల దాకా బిజినెస్ చేసింది ఈ మూవీ వరల్డ్ వైడ్గా. దాదాపు 19 కోట్ల పైన లాస్ తీసుకొచ్చింది ఈ మూవీ. జస్ట్ 6.5 కోట్లు మాత్రమే షేర్ వసూలు చేసింది వరల్డ్ వైడ్గా సైంధవ్ మూవీ. అంటే దాదాపు 19 కోట్ల దాకా లాస్ తీసుకొచ్చింది. వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ లాస్ మూవీగా నిలిచింది సైంధవ్ మూవీ. పోటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా కంటెంట్ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, వెంకటేష్ నటన బాగుంది, సెంటిమెంట్
సెంటిమెంట్ ఉంది. కానీ ఇలాంటి సినిమా, ఇలాంటి ఎక్కువ యాక్షన్ డోస్ ఉన్న సినిమా ఫెస్టివల్ సందర్భంగా కాకుండా వేరే సోలో డేట్లో రిలీజ్ అవి ఉంటే ఈ సినిమా బెటర్ కలెక్షన్స్ రాబట్టేది. సినిమా ఎలాంటి సినిమా అయినా కానీ ఏ సందర్భంలో రిలీజ్ చేస్తున్నాం, ఫెస్టివల్కా నార్మల్ డేనా, మన సినిమా కంటెంట్ ఏంటి, ఈ సినిమాను పొంగల్కి రిలీజ్ చేస్తే ఆ సినిమా ప్రేక్షకులను ఎలా ఆదరిస్తారు, దసరాకి టైంలో రిలీజ్ చేస్తే ఎలా ఆదరిస్తారు, ఇండిపెండెన్స్ టైంలో రిలీజ్ చేస్తే ఎలా ఆదరిస్తారు, సమ్మర్ టైంలో మన కంటెంట్ ఎలా ఉంది, సమ్మర్ సినిమాలు ఎక్కువ లవ్ స్టోరీస్ యాక్షన్ సినిమాలు చూస్తారు కాబట్టి ఆ టైంలో మన సినిమా ఎలా ఉంది అనేది దాన్ని బట్టి రిలీజ్ చేయాలి. వెంకటేష్ సైందో మూవీ సమ్మర్లో రిలీజ్ చేసినట్టే ఈ సినిమా బెటర్ కలెక్షన్స్ రాబట్టేది. అదే నా సామిరంగా సమ్మర్లో కానీ వేరే టైంలో రిలీజ్ చేస్తే ఇంత కలెక్షన్స్ వచ్చేండే కావు. ఫెస్టివల్ అనేది, పొంగల్ అనేది నా సామిరంగకు మంచి వర్కౌట్ అయింది. గుంటూరు కారం కూడా ఈ సినిమా ఈ టైంలో కాకుండా సోలో రిలీజ్ అయినా కానీ ఇంత కలెక్షన్స్ రాబట్టబోతుండే. డివైడ్ టాక్ను తట్టుకొని ఫస్ట్ వీక్ మాత్రం సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టింది. మహేష్ బాబు కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 124 కోట్ల పైన షేర్ రాబట్టిందంటే ఫెస్టివల్ అనేది బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి అంటే భారీ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలే భారీగా బిజినెస్ కానీ బ్లాక్ బస్టర్ కానీ అయ్యేది. కానీ వాటన్నిటిని బడా హీరోలను తలదన్నే రేంజ్లో హనుమాన్ మూవీ నెంబర్ 1గా నిలిచింది. హనుమాన్ మూవీ థియేటర్ దగ్గరికి వెళ్ళి కొందరిని ఆడియన్స్ని అడిగితే ఇది రిపీటెడ్గా రెండోసారి మూడోసారి చూసినామని కామెంట్ చేస్తున్నారు. అది హనుమాన్ పవర్ అనేది. థ్యాంక్ యూ సో మచ్.